రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్ పాలమూరును పట్టించుకోలేదన్నారు. విద్య, ఉపాధి, ఇరిగేషన్ రంగాల్లో మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ కు ఐఐటీని మంజూరు చేశామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీ 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ కట్టినా, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినా, ఎస్ఆర్ఎస్పి కట్టినా, ఎక్కడ ఏ మూలన ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని చెయ్యాలి అనంటే పాలమూరు బిడ్డలు భాగస్వామ్యం లేకుంటే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలే. దీనికి ప్రధాన కారణం 1 చదువు, 2 నీరు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మనం కూలీ కార్మికులుగానే దేశం నలుమూలల బ్రతకడానికి వలసపోయేది. కృష్ణానది జలాలు మన పక్క నుంచి వెళ్తున్నా మనకు తాగునీరు, సాగునీరు సమస్య ఉండడం, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రయత్నం చేయకపోవడం వల్ల మన వలసలు ఏ రోజు కూడా ఆగలేదు. మన ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సముచిత న్యాయం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా లాంటి ప్రాజెక్టులు ఏవి సంపూర్ణంగా పూర్తి కాలే. ఈనాడు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీటిల్లో మనం సరైన విధంగా మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకోకపోతే, ప్రణాళికలు రచించుకోకపోతే శాశ్వతంగా మన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఈనాడు శశబిషలకు తావు లేకుండా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇతర శాసనసభ్యులు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐఐటి బాసర ఆదిలాబాదులో ఉంటే తెలంగాణలో 2వ ఐఐటి ఇవ్వాలి. అది పాలమూరు జిల్లాకు మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఇవ్వాలి అనంటే అప్పటికప్పుడు అధికారులందరినీ పిలిపించి సమీక్ష చేసి ఈరోజు ఐఐటిని మన జిల్లాకు మంజూరు చేసుకోవడం జరిగింది.